పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచున్నది. 6వ అధ్యాయము 3వ వచనము. ఆమె యొక్క కుమారుని కనెను, తన ప్రజలు వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. మన దేవుడైన యెహోవాను కనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. కీర్తనలు 99వ అధ్యాయము 5వ వచనము. ప్రభు అయిన యేసు కృప పరిశీలనతో తోడై ఉండెను గాక. ఆమేన్. ప్రకటన 22వ అధ్యాయము 21వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టి ఉన్న వాని యందు విశ్వాసముంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. నా ప్రాణం యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకము. కీర్తనలు 103వ అధ్యాయము 2వ చరణం. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు ఖర్చు పెట్టుకొనుము. సామెతలు 23వ అధ్యాయము 2వ వచనం. అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తి కలిగిన స్త్రీ కొనియాడబడును. సామెతలు 31వ అధ్యాయము 30వ వచనం. 66 పుస్తకాలు పాత నిబంధన, 39 పుస్తకాలు ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, 2వ సమూయేలు, మొదటి రాజులు, 2వ రాజులు, మొదటి దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, యెషయా, ఇర్మీయా, విలాపవాక్యాలు, ఎహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మేకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గాయి, జకరియా, మలాకి. కొత్త నిబంధన 27 పుస్తకాలు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తల కార్యములు, రోమీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీ, 2వ కొరింథీ, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలసీ, మొదటి దశలోనికి రాసిన పత్రిక, 2వ దశలోనికి రాసిన పత్రిక, మొదటి తిమోతి, 2వ తిమోతి, తీతుకు, ఫిలోమోను, హెబ్రీ, యాకోబు, మొదటి పేతురు, 2వ పేతురు, మొదటి యోహాను, 2వ యోహాను, 3వ యోహాను. యూదా ప్రకటన. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి తృప్తి గల వారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులను బడుదురు. నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 2 నుంచి 11 వచనాలు. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసం, సాత్వికము, ఆశానిగ్రహము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా మొదటి పేతురు, సీమోను, అతని సహోదరుడు ఆంద్రెయ, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరన్న మత్తాయి, సద్దాయైన మారుపేరు గల అబ్బాయి, కానానీయుడైన సీమోను అప్పగించిన ఇస్కరియోతు, యూదా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు. యెహోవా నా కాపరి, నాకేమి కలుగదు. పచ్చికైన చోట్ల నన్ను ప్రమిదించున్నాడు, శాంతికర జన్మేదను నడిపించుచున్నాడు. నా ప్రాణంకు ఆయన శాంతిస్తున్నాడు. తన నామం బట్టి నీతి మార్గంలో నడిపించుచున్నాడు. ఏ అపాయంకు భయపడను. నీవు నాకు తోడైండు, నీ దుడ్డుకరియు నీ దండమును నన్ను ఆదించు. నా శత్రువులుట నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నుండి పొర్లుచున్నది. నేను బ్రతికి దినములన్నీ కృపాక్షేమముగా నేను వెంట వచ్చిన. నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. ద ఎవరీ గాడ్ ఆఫ్ పీస్ sends with you who live. 1 Thessalonians 5 verses 23. My peace I give unto you. John 14 verses 27. God of peace. Satan, Bruce Lee, Satan under your feet shortly. Romans 16 verses 20.